పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తర్వాత ఇప్పటి వరకు మేడే ఉత్సవాలు జరపని ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడే ఉత్సవాలు లేవు, శ్రమశక్తి అవార్డులు లేవు, కార్మిక రంగంలో పనిచేసిన కార్మికులకి క్రీడోత్సవాలు లేవు. అటువంటిది మన భవన కార్మికులకు వసూలు చేసిన సెస్ అమౌంట్ని దారి మళ్లించి పథకాలకి వాడుకున్న ప్రభుత్వం ఏంటంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం చెప్తున్నాం. ఈ రోజున సిపిఎం సిపిఐ వాళ్ళకి పల్లా శ్రీను గారు హైకమాండ్తో ఒప్పించి ఇక్కడ 2 కార్పొరేట్ సీట్లు గెలిపించడం జరిగింది. మరి స్టీల్ ప్లాంట్ కూడా అమన్ రేఖ చేయడం జరిగింది. కార్మిక వర్గం మన గాజా ప్రాంతంలో ఉన్న కర్మాగారాలకి పనిచేసే సమర్థగల పల్లా శ్రీను గారు ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు మరి అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని రక్షించాలనే ఉద్దేశంతో తన భుజాల మీద వేసుకొని ఇక్కడ ఏఐటీసీ యూనియన్ని గుర్తింపు తీసుకురావడం కూడా జరిగింది. మోహన్ కుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ సమర్థవంతమైన ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీను నిలబడుతున్నారు కాబట్టి ఇక్కడ సిపిఎం సిపిఐ తమ అభ్యర్థుల్ని విత్డ్రా చేసి ఇక్కడ మన ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం.